కాటన్ సీడ్ మిల్క్ బిజినెస్, పత్తి గింజల పాలు బిజినెస్. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? సో తమిళనాడులో ఒక పర్సన్ ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి లాభాలైతే గడిస్తున్నాడు. అసలు పత్తి గింజల పాలు ఏంటి? చాలామందికి చాలా డౌట్ వచ్చే ఉంటుంది. సో పత్తి గింజల పాలు అంటే పత్తి ఏదైతే ఉంటుందో ఆ పత్తిలోని విత్తనాలను తీసి వాటిని బాగా నలగొట్టి దాన్ని తయారు చేస్తారు. సో ఈ విధంగా ఆ పాలను తయారు చేసి వాటిని అమ్ముతారంట. ఇందులో మంచి పోషకాలు ఉంటాయంట. సో బోర్డ్ ఆఫ్ పత్తి గింజల్ ఇన్స్టిట్యూట్ కూడా ఏం చెప్పింది అంటే ఇందులో మంచి పోషకాలు ఉంటాయని చెప్పి ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే పాలిచ్చే తల్లులకి, అదేవిధంగా ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో, అదేవిధంగా ఈ యొక్క పాలు కనుక తాగినట్లయితే హృదయానికి సంబంధించిన రోగాలు కూడా రావంట. సెకండ్, 2వ ప్రపంచ యుద్ధంలో సైనికులకి ఫుడ్ అనేది దొరికేది కాదంట. ఆ టైంలో ఈ యొక్క పత్తి గింజల పాలుని పంపించి పెట్టేవారంట. సో ఈ విధంగా పత్తితో ఈ యొక్క ఐటమ్స్ ఏమి తయారు చేస్తూ ఉన్నారనమాట. సో ఫైన్. అయితే ఇవాళ మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే పత్తి గింజల పాలు బిజినెస్. సో ఈ యొక్క బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, విషయాన్ని కూడా నేను మీకు ఈరోజు ఇవ్వడం చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, పత్తి గింజల పాలు. సో దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడాను తక్కువ ఖర్చుతో స్టార్ట్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంటే చెప్పండి అంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. మీకు కేవలం 2,500 రూపాయల నుంచి లేదంటే 3,000 రూపాయలు పెట్టి మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మా దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, మేము బిజినెస్ చేయాలి, ఇట్లా ఏంటి అని తక్కువ ఖర్చుతో సరిపోయేటువంటి బిజినెస్ గురించి చెప్పమని చెప్పి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా మన ఛానల్లో కామెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో గైస్, ముందుగా ఈ యొక్క పత్తి గింజల పాలని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సో ఈ పత్తి గింజల పాలు తయారు చేయడానికి మీకు ఈజీగా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అంటే ముఖ్యంగా మీకు మినిమం ఒక యావరేజ్గా 3,000 రూపాయల వరకు డబ్బులు కనుక మీరు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసి, ఓకే, ఆ పత్తి గింజల్ని కలెక్ట్ చేసిన తర్వాత వాటిని నలగ కొడతారనమాట. సో ఏదైనా మిషన్లో కానీ లేదంటే సమ్ కైండ్ ఆఫ్ గ్రైండర్ ఉంటుంది కదా, గ్రైండర్లో వేసి వాటిని బాగా చితక కొడతారు. సో అప్పుడు పొడిగా మారిన తర్వాత వాటిలో పాలు కలిపి అలాగే బెల్లం కూడా కలిపి సో వాటిని సేల్ చేస్తారనమాట. అంతే, లైక్ మనం చూస్తూ ఉంటాం కదా బాదం మిల్క్ అని చెప్పి, కైండ్ ఆఫ్ ఇది కూడా అంతే అనమాట. కాకపోతే ఏంటి అంటే ఇందులో స్పెషాలిటీ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి కూడా సో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది. సో అయితే మీకు సంబంధించి ఈ యొక్క పత్తి గింజల పాలుకి మొట్టమొదటిగా ఈ యొక్క పత్తి గింజల్ని సపరేట్ చేయడానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో నేను ఈ యొక్క పర్సన్ ఎవరైతే మీకు నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ పర్సన్ చూడండి, తను ఎంత చక్కగా పాలను అమ్ముతున్నాడో. దీనికి సంబంధించి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్కే తను అమ్ముతున్నాడు. కానీ మీరు మీ యొక్క మార్కెట్ డిమాండ్ బట్టి, మీ యొక్క ఏరియాని బట్టి, ప్లేస్ని బట్టి మంచిగా మీరు చేసుకోవచ్చు. సో పత్తి గింజల పాలను తయారు చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ యొక్క పత్తిని ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించి ఆ విత్తనాలని విడికొట్టాలన్నమాట. సో పత్తి గింజలను పత్తి నుంచి సపరేట్ చేయడం కష్టం అవ్వచ్చు. అలాంటి టైంలో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే పత్తి గింజలను తీసుకొని నీళ్ళల్లో ఉడకబెట్టండి. సో కొంచెం కాచిన తర్వాత మీరు వాటిని ఎండలో పెట్టిన తర్వాత అవి ఈజీగా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ గింజలను తీసుకొని మీరు వాటిని ఎండబెట్టి వాటిని మీరు సుత్తితో లేదంటే ఏదన్నా రోకలితో కానీ గ్రైండర్లో కానీ మిక్సర్లో కానీ వేసి మీరు గ్రైండ్ చేసి ఆ పొడి వస్తుంది. ఆ పొడిలో మీరు పాలు కలపాల్సి ఉంటుంది. సో పాలు, అదేవిధంగా జాగరి, బెల్లాన్ని కూడా కలిపేసి మీరు ఆ పాలు ఆ యొక్క పొడి మొత్తం కలిపి చేస్తే కనుక మిక్స్ చేసేస్తే మీకు పత్తి గింజల పాలు రెడీ అయిపోతాయి. సో వినడానికి చూడడానికి చాలా వింతగా ఉంది కదా. సో కాకపోతే ఇది ఫ్యాక్ట్. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు వినలేదు మనం, చాలామందికి తెలియదు అనుకుంటున్నాను నేనైతే. సో బట్ తమిళనాడులో అయితే ఇది మంచి బిజినెస్ చేస్తుంది. అక్కడ వాళ్ళంట ఉత్పత్తులు కైండ్ ఆఫ్ లైక్ స్వీట్స్ తయారు చేసుకుంటారంట, నుంచి పెరుగు తీసుకుంటారు, అదేవిధంగా హల్వా కూడా తయారు చేస్తారంట. సో అంటే దానికి అంత వాల్యూ ఉంది కాబట్టి, దానికి సంబంధించి అంత పౌష్టికాలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఫాలో అవుతారంట. అయితే దీనికి సంబంధించిన లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు డబ్బులు మీ చేతిలో పెట్టుకోండి. ఆ తర్వాత ఈ యొక్క ఐటమ్స్ అని తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న తర్వాత వాటిని మీరు ఎక్కడ పెట్టాలి ఏంటంటే లొకేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు హాస్పిటల్స్ దగ్గర పెట్టుకోండి, అదేవిధంగా స్కూల్స్ దగ్గర పెట్టుకోండి, కాలేజెస్ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి కమ్యూనిటీస్ ఉంటాయి కదా, కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పార్క్స్ లైక్ ఆ ప్లేసెస్లో కానీ, అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్న చోట చుట్టుపక్కల అక్కడ వాళ్ళు హెల్త్కి సంబంధించి, డైట్కి సంబంధించి,
ఫాలో అవుతారు కాబట్టి జిమ్ దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కనుక ఈ ప్లేసెస్లో కనుక ఎంచుకొని పెట్టుకున్నట్లయితే మీకు మంచి లాభం అయితే రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కమర్షియల్ ఏరియాని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రద్దీగా ఉండే ప్లేస్ అయితే ఇంకా బెటర్. మీకు రైతు బజార్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, అదేవిధంగా కొన్ని ఏరియాస్లో షాప్స్ అని ఎక్కువగా ఉంటాయి కదా, కమర్షియల్ ఏరియా. ఆ ఏరియాలో కనుక మీరు పెట్టుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి దీనికి పెట్టుబడి ఆల్రెడీ చెప్పాను, తక్కువ ఖర్చు అవుతుంది. 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు. దీనికి సంబంధించి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దానికి చిన్న అడ్వర్టైజ్మెంట్ లాంటిది మీరు ఇచ్చుకోండి. సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా జనాలందరికీ తెలుస్తుంది. సో అండ్ ఇంకొక విషయం వచ్చేసి మౌత్ పబ్లిసిటీ. సో ఎవరైతే జనాలు మీ దగ్గర తాగారో వాళ్ళని వేరే వాళ్ళకి చెప్పమని చెప్పండి. చిన్న పాంప్లెట్స్ మీరు ప్రింట్ చేసుకోండి. సో ఆ పాంప్లెట్స్ కూడా చాలా తక్కువ ఖర్చు అవ్వచ్చు. సో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను బట్టి, మీ దగ్గర ఉన్నటువంటి స్తోమతను బట్టి మీరు కనుక ఈ యొక్క పాంప్లెట్స్ ప్రింట్ చేసుకొని ఆ పాంప్లెట్స్ అన్ని కూడాను అన్ని ఏరియాస్లో కనుక మీరు స్టిక్ చేసినా కూడా మంచి లాభం వస్తుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి అంటే మంచి లాభం ఇన్ ద సెన్స్ జనాలందరికీ బాగా తెలుస్తుంది ఈ యొక్క బిజినెస్ అనేది ఉంది అని చెప్పి. సో ఈ విధంగా మీరు బిజినెస్ని ప్లాన్ చేసుకుంటే సో మంచి లాభాన్ని మీరు గడించవచ్చు. సో ఈ యొక్క పత్తి గింజల పాలు అనేది సో సంబంధించి దీనికి లాభాలు ఎలా వస్తాయి? సో ఏ బిజినెస్ చేసినా కూడా మనకి లాభాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో మొట్టమొదటిగా ఇనిషియల్లీ మీరు ఒక 5,000 రూపాయలు పెట్టి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేశారు. సో 5,000 రూపాయలు పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఏదైతే గ్లాస్ చెప్పానో ఆ గ్లాస్ మీరు ఆల్మోస్ట్ 300 ml ఆర్ 250 ml ఆ గ్లాస్ వచ్చేసి మీకు 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. సో ఇక తమిళనాడులో వాళ్ళు అంతకు అమ్ముతున్నారు. కాకపోతే మీరు మీ ఏరియా దగ్గర సంబంధించి ఇంకొంచెం ఎక్కువ కూడా మీరు అమ్ముకోవచ్చు అనమాట. అయితే రోజుకి 5,000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇనీషియల్గా. సో ఒక్క రోజుకి వచ్చేసి 2,500 రూపాయలు పెట్టి ఐటమ్స్ మీరు పెట్టుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నారు అని చెప్పి అనుకుందాం. సో 2,500 రూపాయలు పెట్టి కనుక మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చుకున్నట్లయితే ఏదైతే పాలు ఉన్నాయో వీటిని అమ్ముకున్నట్లయితే ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. దీనికి సంబంధించి మీరు ఏదైతే అమ్ముతున్నారో దాన్ని కనుక మీరు రాగి బిందెలో కానీ బ్రాస్ అంటారు కదా వాటిలో కనుక పెట్టి అమ్మితే అసలు ఒక అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇతను కూడా అలాంటి రాగి బిందెలోనే పెట్టి అమ్ముతున్నాడు. సో మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2,500 రూపాయలు పెట్టి మీరు ప్రోడక్ట్స్ తెచ్చుకున్నారు. సో 2,500 రూపాయలు పెట్టి యొక్క పాలని తయారు చేశారు, మీరు మార్కెట్లో పెట్టారంటే మీకు ఈజీగా 5,000 రూపాయల వరకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఒక్క రోజుకి మీకు డబుల్ ఇన్కమ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 5,000 రూపాయలు అంటే మీరు 2,500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రోజుకి 5,000 రూపాయలు అంటే మీకు డబుల్ ఇన్కమ్ కాబట్టి సో 30 రోజులు 30 ఇంటూ 5,000 ఈజీగా మీకు 1,50,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. ఇందులో అన్ని ఖర్చులు సో 2,500 రూపాయలు కాబట్టి మొత్తం అన్ని ఖర్చులు కూడా మీరు 75,000 రూపాయలు తీసేసినా ఈజీగా 75,000 రూపాయల వరకు మీకు లాభం మిగులుతుంది. సో చూసారా ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంటో ఇంత లాభమో. సో గైస్ మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే సో పత్తి గింజల పాలు బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోండి, మరింత లాభాలు పొందండి. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఫ్రీడమ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో 1200కు పైగా కోర్సెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ బిజినెస్ గురించి మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.